విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులపై ప్రయోగాలు చేసి అబ్బురపరిచారు. తాజాగా కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఫెస్ట్ లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి, పలువురిని ఆలోచింపచేశాయి. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో సైన్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఇందులో సహజంగా కాకుండా వినూత్న పద్ధతులను ఆవిష్కరించారు విద్యార్థులు. భూమిపై కాకుండా నీటిలో పంటల సాగు విధానాన్ని ప్రదర్శించి అబ్బురపరిచారు. మట్టిలో రసాయనాలు పేరుకుపోయిన నేపథ్యంలో నీటి ద్వారా పంట సాగు చేసి ఎలా దిగుబడి సాధించాలో ప్రదర్శన ద్వారా వివరించారు. విద్యుత్ ఉత్పత్తి భారమైన ఈ పరిస్థితుల్లో సోలార్ వినియోగాన్ని వివరిస్తూ ప్రకృతి సంపదను సద్వినియోగం చేసుకునే పద్ధతులను చెప్పారు. సోలార్ విద్యుత్ ద్వారా పంట సాగుపై అవగాహన కల్పించారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో వాగేశ్వరి కళాశాల పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నారు. పర్టికులర్లీ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ అక్వాపోనిక్స్, ఎందుకంటే ఇది అధునాతనమైనటువంటి వ్యవసాయ విధానం. మట్టిని ఏమాత్రం లేకుండా పంటలు పండించడానికి ఉపయోగించేటువంటి విధానం. ఈరోజు మేము జెన్సిస్ సైన్స్ ఫెస్ట్ 2020 మా కళాశాలలో నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగస్వామ్యం కావడానికి మాకు చాలా గర్వంగా ఉంది. మా కళాశాల యాజమాన్యానికి మేము చాలా కృతజ్ఞులము. ఎందుకంటే మాలో ఉంటున్న సృజనాత్మకతను వెలికితీయడానికి మరియు భవిష్యత్తులో ఏ విధంగా భావితరాలకు ఉపయోగపడే మార్గాలను మేము తెలియజేయడానికి మాకు ఈ యొక్క సైన్స్ ఫెస్ట్ నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.